హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కేవలం కప్పు బియ్యంతో ఎంతో సింపుల్గా చేసుకుని బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. దీన్ని మీరు బ్రేక్ఫాస్ట్లానే కాదండి, ఈవినింగ్ స్నాక్లా అయినా, నైట్ డిన్నర్లా అయినా తీసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు చాలా హెల్దీ కూడా. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి గంట పాటు నాననివ్వాలి. మీకు టైం ఉంటే 2 గంటల సేపైనా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ రెసిపీ కోసం రేషన్ రైస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే రెగ్యులర్గా అన్నం వండుకునే రైస్నైనా తీసుకోవచ్చు. ఇలా గంట పాటు నానబెట్టుకున్న తరువాత ఈ బియ్యాన్ని నీళ్ళేమీ లేకుండా ఒంపి తీసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని కాటన్ క్లాత్ పైకి తీసుకొని 10-15 నిమిషాల పాటు గాలికి ఆరనివ్వాలి. బియ్యాన్ని మరీ ఎక్కువసేపు ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా చేతితో పట్టుకున్నప్పుడు చేతికి తడి తగలకుండా ఉంటే చాలు. ఇలా ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని ఈ బియ్యాన్ని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ బియ్యాన్ని మరీ మెత్తగా కాకుండా ఇలా రవ్వలా గ్రైండ్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిన తరువాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత ఇందులోకి చిటికెడంత ఇంగువని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుముని తీసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యపు రవ్వని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాలకి రవ్వ ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ బియ్యపు రవ్వని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ బాగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది. చల్లారిపోయిన తర్వాత ఈ మిశ్రమం ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి రవ్వ ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుంటూ ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజులోనే ఉండల్లా చేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం చిన్నగా కానీ లేదా ఇంకాస్త పెద్దగా కానీ చేసుకోవచ్చు. ఇలాగే రవ్వ మొత్తాన్ని కూడా సిలిండర్ షేప్లో చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం. దీనికోసం ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ప్లేట్లోకి 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని ప్లేట్కి అన్ని వైపులా కూడా ఇలా అప్లై చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ ఉండల్ని ఇడ్లీ ప్లేట్లోకి తీసుకోవాలి. మరో పక్కన ఇడ్లీ పాత్రలోకి 1-2 గ్లాసుల వాటర్ని తీసుకొని వాటర్ని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 10-15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్ని బయటికి తీసుకోవాలి. అంతేనండి, ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఆవిరి కుడుములు రెడీ. వేడివేడిగా ఈ ఆవిరి కుడుములని మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు.
చట్నీ ఏది లేకపోయినా ఊరగాయతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలి అనిపించినప్పుడు కేవలం కప్పు బియ్యంతో ఈ రెసిపీని చేసుకోవచ్చు. ఈ ఆవిరి కుడుములు కొబ్బరి ఫ్లేవర్‌తో, మధ్య మధ్యలో మిరియాల ఘాటుతో చాలా టేస్టీగా ఉంటాయండి. ఎంత టేస్టీగా ఉంటాయో అంత హెల్తీ కూడా. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.